ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాస్ ఆది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికీ. చాలా సంతోషం. మనము 2 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనకు 3 రోజులు ఉంది మన యాత్రకి. మేబీ ఇంకో 3 భాగాలు మనం చెప్పుకుంటాం. సో దీంట్లో భాగంగా మనం ఇప్పటివరకు భూవైకుంఠధామము భూవైకుంఠధామం అంటే పండరిపురి ధామం యొక్క వైభవము. అది అక్కడికి వెళ్ళినంత మాత్రానే మనకు మోక్షం వస్తుంది అని వివిధ గ్లోరీస్ చెప్పుకున్నాం దాన్ని. తర్వాత ఒక యాత్రకు వెళ్ళాలంటే మన మూడ్ ఎలా ఉండాలి అనేది కూడా మనము తెలుసుకున్నాం. ఇది అక్రూర స్టోరీ ప్రకారం తెలుసుకున్నాము. తర్వాత రుక్మిణి వివాహం గురించి కూడా మనము తెలుసుకున్నాం. ఇది కృష్ణుని యొక్క టైం లైన్, కృష్ణుని యొక్క లైన్ ఏంటి, అసలు ఏమేమి ఇప్పుడిప్పుడు ఏ వయసులో ఏం చేశాడని చెప్పుకొని దాంట్లో రుక్మిణి వివాహం ఎలా అయిందో చెప్పుకున్నాం మనం. అప్పుడు రుక్మిణి అల్లగి తన బర్త్ ప్లేస్ అయినటువంటి కుండిన్పూర్, విదర్భ, మహారాష్ట్రకు వచ్చారు. అలాగే అక్కడ పక్కన గోపాల్పూర్ అని ఉంటుంది. ఆ గోపాల్పూర్లో కృష్ణుడు వచ్చాడని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత కాల యవ్వనుణ్ణి ఎలా కృష్ణుడు తెలివిగా చంపాడు అనేది కూడా మనం తెలుసుకున్నాం. దాంట్లో భాగంగా మనము ముచ్చుకుంద అని ఎవరో కూడా తెలుసుకున్నాం. ఆ ముచ్చుకుందుడు తరువాతి జన్మలో పుండరీకుడుగా జన్మించాడు అని కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ పుండరీకి ఎవరు? ఈ పుండరీకి భగవంతుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటి ముచ్చుకుందుడికి? నేను మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో మళ్ళీ వస్తాను, అప్పుడు నీవు అడిగిన కోరికను తీరుస్తా అని చెప్పాడు అనుకున్నాం. అప్పుడే మనము భగవంతుడు మనకిచ్చిన ప్రతిజ్ఞ మరువడు, మనం భగవంతుడికి ఇచ్చిన ప్రతిజ్ఞ మరిచినా భగవంతుడు మనకిచ్చిన ప్రతిజ్ఞ మరవడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో దిస్ వాజ్ ద లైన్ ఫర్ ఎస్టర్డే. మనము భగవంతుడికి ఇచ్చిన ప్రతిజ్ఞ మరవచ్చేమో గాని భగవంతుడు మనకిచ్చిన ప్రతిజ్ఞ ఇప్పుడు కూడా మరవడు. సో ఈ నెక్స్ట్ లైఫ్ లో ఈ పుండరీకుడికి భగవంతుడు ఎలా దర్శనం ఇచ్చాడు అనేది ఈరోజు తెలుసుకుందాం. సో ఈ పుండరీకుడు జానుదేవ్ అండ్ ముక్తాబాయికి జన్మించారు. ఎక్కడ? ఈ పండర్పూర్ లో జన్మించారు. పుట్టుకతో చాలా మంచివాడే పుండరీకుడు, కానీ అలా అలా పెరిగే కొద్దీ చెడు అలవాట్లు నేర్చుకున్నారు. ఎలా అయితే అజామిలుడు ఉన్నాడో, అజామిలుడు పుట్టడం మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, కానీ మెల్లిమెల్లిగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకొని చాలా ఘోర స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు భగవంతుని దర్శనమై మళ్ళీ భగవంతుడి దర్శనంతోని విష్ణుదూతల దర్శనంతోని మళ్ళీ ఆయన సరి అయ్యాడు. అదేవిధంగా ఇక్కడ పుండరీకుడు కూడా పుట్టుకతో చాలా మంచి కుటుంబంలో జన్మించాడు, కానీ మెల్లిమెల్లిగా చెడు అలవాట్లు నేర్చుకున్నారు తను. సో దాని ప్రకారంగా అసలు పేరెంట్స్ ని లెక్క చేసేవాడు కాదు, తల్లిదండ్రులను లెక్క చేసేవాడు కాదు, వాళ్ళని అవమానపరిచేవాడు, వాళ్ళకు చెడు పేరు తెచ్చేవాడు బయట ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసి. సో ఈ విధంగా చేసేసరికి అందరూ ఏం సలహా ఇచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ కి, మగాడు ఎలా ఉన్నా సరే పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు వీడు అని చెప్పేసి సలహా ఇచ్చేవాళ్ళు. అప్పట్లో ఇదొక స్లోగన్ ఉండేదన్నమాట, వీడికి పెళ్లి చేస్తే కానీ సెట్ కాడు అని చెప్పేసి. అది అలా ఎందుకన్నారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు, అప్పుడప్పుడు అర్థం అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే దురదృష్టవశాత్తు సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ గా అయింది. ఎలా వరస్ట్ అయిందంటే, ఈ భార్య పట్టునే ఉంటూ భార్యకు ఒక బానిసలాగా అయిపోయాడు అన్నమాట. తను అడిగిందల్లా కోరిక తీర్చడము, ఇంకా వాళ్ళ పేరెంట్స్ పైన ద్వేషం పెంచుకోవడం జరిగింది. పెళ్ళి అయితే సెట్ అవుతాడు అనుకున్నారు కానీ ఇంకా సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయింది.
సో, ఇలా అయ్యేసరికి ఇంకా పేరెంట్స్‌కి ఏం చేయాలో అర్థం గాక వీడి దగ్గర ఉండాలో, ఉండకూడదో, ఉంటే ఈళ్ళే ఏంటో అని జెప్పేసి ఇగ వాళ్ళేం జేస్తారంటే ఒకరోజు కాశీకి వెళ్ళిపోదాం మేము అని జెప్తారు. ఎందుకంటే కాశీలో పరమశివుడు ఉంటారక్కడ. ఆ పరమశివుడు మేము మా చివరి క్షణాలు అక్కడ గడిపితే, ఆ చివరి క్షణాల్లో పరమశివుడు మా చెవుల్లో వచ్చి తారక మంత్రమైనటువంటి రామనామము చెప్తాడు. మేము ఆహ్, మోక్షం పొందొచ్చు అని జెప్పేసి అలా కాశీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు వాళ్ళు. పాపం అప్పట్లో ఆహ్, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇవన్నీ ఏముండేవి కావు గాబట్టి పాద నడకన వెళ్లారన్నమాట. సో, నడకన వెళ్తూ ఉండగా ఈ పుండరీకుడు కూడా ఊర్లో ఇలా తిరుగుతున్నాడు రోడ్ల పైన. తిరుగుతా ఉంటే ఎవరో ఒక సమూహం ఆహ్, మాట్లాడుకుంటుంది. కాశీ యొక్క వైభవం గురించి. కాశీ యొక్క వైభవం అక్కడ పరమశివుడుంటారు. గంగా తరంగ స రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. హ్మ్. నారాయణ ప్రియ వనంగ మదపహారం వారాణసిపురపతియే భజ విశ్వనాథం. శివుడుంటాడక్కడ. శివుడు అక్కడ ఎవరు చనిపోయినా ఎవరు చనిపోయినా వారి చెవులతో వచ్చి స్వయంగా తనే రామనామం చెప్పి వాళ్ళకు మోక్షాన్ని అందిస్తాడు పరమశివుడు అని చెప్పేసి, ఆ వైభవం గురించి ఒక సమూహం మాట్లాడుకుంటూ ఉంటే, దాన్ని విని సరే నేను గూడా వెళ్తాను అని చెప్పేసి మా భార్యని తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఇద్దరు భార్య, ఈయన ఇద్దరు కలిసి గుర్రం మీద వెళ్ళడం సాగారు. హ్మ్. వెళ్తూ ఉండగా కొన్ని రోజుల ముందెళ్ళినటువంటి కాలినడకనెళ్ళినటువంటి వీళ్ళ తల్లిదండ్రులు కనిపిచ్చారన్నమాట. ఈయనేంపో గుర్రం పైనెళ్తున్నాడు. ఆయనేంపో కాలినడకనెళ్తున్నాడు. సో, ఆబ్వియస్‌గా ఈయన ఫాస్ట్ ఎళ్తాడు. సో, కనిపిస్తా ఉంటే ఎంత మూర్ఖుడు పుండరీకుడు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అని గూడా చూడలేక వాళ్ళని దాటుకొని ఎళ్ళిపోతున్నాడు. ఎళ్ళిపోతూ ఉంటే చివరికి ఇద్దరు తల్లిదండ్రులు ఈయన ఒక ఆశ్రమం దగ్గరకొచ్చారు. ఎక్కడ? కుకుట స్వామి అనే ఒక ఆశ్రమంలోకి వచ్చారు. కుకుట్ స్వామి అంటారు. ఈ కుకుట్ స్వామి ఆశ్రమంలో తల్లిదండ్రులున్నారు. ప్లస్ ఈళ్ళు గూడా ఉన్నారు. ఇలా ఉంటే అక్కడ ఆహ్, ఆ మునికడిగాడు. ఎవరు? ఈయన పుండరీకుడు. కాశీకి వెళ్ళే మార్గం ఏంటి అని అప్పట్లో జీపీఎస్‌లు, గూగుల్ మ్యాప్స్ లేవు కదా! సో, ఇలా అడుగుతూ వెళ్ళేవారు. సో, ఇక్కడ అడుగుతా ఉంటే కుక్కుట్ స్వామి ఏమన్నారంటే, "నేనెప్పుడు కాశీకి వెళ్ళలేదు" అన్నారు. అప్పుడు వెంటనే పుండరీకుడు ఇన్సల్ట్ చేశాడు ఈయనకి. ఏమని? "అరే! ఇంత పెద్ద ముని ఉన్నారు, స్వామి ఉన్నారు. మీరు కాశీకి వెళ్ళకపోవడం ఏంటి ఇంతవరకు" అని హేళన చేశారు. అప్పుడు కుక్కుట్ స్వామి కొద్దిగా చిరాకు పడ్డారు. నీలాంటి వాడితో మాట్లాడడం మంచిది కాదు అన్నట్టు మాట్లాడారు. ఈయనకు అర్థం కాలేదు ఎందుకట్లా అన్నాడు పుండరీకుడు. సర్లే అని చెప్పేసి ఏదో చాదస్తం కొద్దీ అన్నారని చెప్పేసి పుండరీకుడు ఎళ్లి పడుకున్నాడు. పడుకుంటా ఉంటే రాత్రి ఒక ముగ్గురు స్త్రీలు కనబడ్డారు ఈయనకి. ఎవరికి? పుండరీకుడికి. ఆ స్త్రీలు ఎలా ఉన్నారంటే చాలా డర్టీ క్లాత్స్ ఏసుకొనున్నారు. చాలా హ్మ్, మాసిపోయినటువంటి వస్త్రాలు ధరించి ఆ ముగ్గురు స్త్రీలు అక్కడ కనబడుతున్నారు. హ్మ్. ఆ ముగ్గురు స్త్రీలు అలా కనబడేసరికి అర్థం కాలే వీళ్ళెవరు అని జెప్పేసి. అలాగే వచ్చేటప్పుడేంపై మురికి దుస్తులతోనంతా డర్టీగున్నారు. వెళ్ళేటప్పుడేంపై చాలా మెరుస్తూ వెళ్ళిపోతున్నారన్నమాట. ఆ మధ్యలో ఏం జేస్తున్నారు వీళ్ళు? ఆశ్రమాన్ని ఊడవడము, స్వామివారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సమకూర్చి పెట్టడం పొద్దున పూజల కోసం. ఇవన్నీ సేవ చేస్తూ కుకుట స్వామికి సేవ చేస్తూ వాళ్ళు మారిపోతున్నారన్నమాట. చాలా ఎఫల్జెంట్‌గా అయిపోతున్నారు. చాలా రేడియంట్‌గా అయిపోతున్నారు వాళ్ళు. రావడంపై మురికి వస్త్రాలతో వస్తున్నారు. మురికి ఫేస్‌తో వస్తున్నారు. పోయేటప్పుడేంపై చాలా అందంగా, యవ్వనంగా మంచిగా మారిపోయి ఎళ్ళిపోతున్నారన్నమాట. హ్మ్. అప్పుడు ఈ పుండరీకుడెళ్లి అడిగాడు. "అసలు మీరెవరు?" అంటే వాళ్ళు చెప్పలేదు ఎవరు అనేది. నీతో మాట్లాడడం వృధా అని జెప్పేసి. నెక్స్ట్ రోజు మళ్ళీ ఇలానే అయింది. రావడమేంపై మురికి వస్తువులతోని, మురికి వస్త్రాలతోని, మురికి మొహంతోని వస్తారు. అక్కడ స్వామివారి సేవ జేసుకుంటారు. మళ్ళీ ఎళ్ళేటప్పుడు మంచిగా వైభవంగా వెళ్ళిపోతున్నారు. ఇది చూసిన తర్వాత పుండరీకుడు మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగితే లాస్ట్‌కి ఇగ వీడు వదలటట్లేడని జెప్పేసి వాళ్ళు చెప్తారు. నా పేరు గంగ. ఇంకొక ఆమె పేరు నా పేరు యమున. ఇంకొక ఆమె పేరు నా పేరు సరస్వతి అని చెప్తారు. హ్మ్. గంగ అప్పుడు మరెందుకిలా అవుతున్నారు మీరు అంటే, అప్పుడు గంగాదేవి చెప్తుందన్నమాట ఏమని, "నీలాంటి పాపులందరూ గూడా వచ్చి నాలో మునిగి స్నానం జేస్తున్నారు. మీ పాపుల యొక్క
పాపాన్ని మేమంతా తీసుకొని ఇలా తయారైతున్నాము. ఎప్పుడైతే మేము వైష్ణవ సేవ చేస్తామో మా పాపాలన్నీ కూడా నశిస్తాయి. అందుకే పొద్దున మొత్తం మీ పాపాలు తీసుకుంటాం. రాత్రొస్తాము మా పాపాల్ని కడిగేసుకుంటాము. ఈ వైష్ణవ సేవ చేసుకోవడం ద్వారా మళ్ళీ పొద్దునెళ్ళి మళ్ళీ మా పాపాల్ని ఫ్రెష్‌గా తీసుకోవడానికి రెడీ అయితాము అని జెప్పేసి. హ్మ్. చూసారా ఇది ఎంత గొప్ప సేవ గంగా, యమున, సరస్వతి మనకు చేస్తున్న సేవ. హ్మ్. హ్మ్. ఆదిశంకరాచార్యులు ఎంతో చక్కగా చెబుతారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తరణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిర్ తవ పాద కమలే. ఎంతో వైభవంగా గంగా స్తోత్రము ఆది శంకరాచార్యులు మనకు అందించారు. ఎంత బ్యూటిఫుల్ స్తోత్రం అంటే గంగా స్తోత్రం. ఇట్ టెల్స్ లైక్ వాట్ గంగా డస్ ఫర్ అస్. సో గంగాదేవి మన పాపాలన్నీ తీసుకుంటుందంట. అండ్ అండ్ బై ద వే మనమందరం కూడా పాపాలు పోవాలని పోతాం దురదృష్టవశాత్తు. కానీ ఇప్పుడు వైష్ణవులు మాత్రం ఇప్పుడు ఒకరోజు గంగాదేవి ఏడుస్తుందంట కృష్ణుడిని మొరబెట్టుకొని. అయ్యో కృష్ణ మీరు వెళ్ళిపోతున్నారు, కలియుగం స్టార్ట్ అవుతుంది. కలియుగంలో అందరూ మూర్ఖులే ఉంటారు. వీళ్ళ పాపాలన్నీ తీసుకొని నేను నా పరిస్థితి ఏం కావాలంటే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? త్వరలో ఒక ఆచార్యులొస్తారు. ఆచార్యులు నా నామాన్ని ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేస్తారు. అప్పుడు ఆ వైష్ణవులు వచ్చి మీ గంగలో స్నానం చేస్తే మీ గంగ కూడా పునీతమైపోతుంది అని చెప్పారు. ఆ ఆచార్యులు ఇండైరెక్ట్ రిఫరెన్స్ టువర్డ్స్ శ్రీల ప్రభుపాద్. ఎందుకంటే నాట్ మెనీ ఆచార్యస్ డిడ్ దట్ లెవెల్ ఆఫ్ రివల్యూషన్ అక్రాస్ ద వరల్డ్ స్ప్రెడ్డింగ్ ద గ్లోరీస్ ఆఫ్ హోలీ నేమ్స్. శ్రీల ప్రభుపాద్కి జై. సో అది గంగ యొక్క వైభవం. మన పాపాలన్నీ ఎంతో ఓపికతో తీసుకొని రాత్రి మొత్తం ఒక వైష్ణవ సేవ చేస్తూ తన పాపాలన్నీ కూడా కడిగేస్తుంది. అలాగే యమున గూడా. యమున ఈజ్ నన్ అదర్ దాన్ ద సిస్టర్ ఆఫ్ యమరాజ్. యమున, యమరాజ్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. ఎప్పుడైతే మనం యమున నదిని కనీసం చూస్తామో, ఇలా టచ్ చేస్తామో అప్పుడు యమున తన బ్రదర్ దగ్గరికి పోకుండా చేస్తుందంట మనకి. అవునా? సో యమున స్నానము చేస్తే మనం యమరాజు దగ్గరికి పోమంట. సో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనకు భగవంతులు. యమునాలో స్నానం చేస్తే మనకు యమరాజు దగ్గరికి పోమంట, గంగాలో స్నానం చేస్తే అసలు మన పాపాలన్నీ పోతాయంట, విఠలనాథుని చూస్తే మన మోక్షం వస్తుందంట, జగన్నాథుని రథం పైన చూస్తే మనకు మోక్షం వస్తుందంట. అయ్యో ఎన్ని ఎన్ని ఆఫర్లు ఇచ్చారు. కానీ దరిద్రం ఏంటంటే ఏది కూడా సరిగ్గా చేయం మనం. ఇవన్నిటికీ ఒక రూల్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చిన్నగా లాస్ట్ లో స్టార్ పెట్టి ఉంటది అనమాట. దీస్ ఆర్ ఆల్ ట్రూ ఓన్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ విత్ దెమ్, ఓన్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ దోస్ విత్ లాట్ ఆఫ్ లవ్, నాట్ మెకానికల్లీ. జగన్నాథుని రథం పైన చూడడం అంటే అందరు చూస్తారు. కానీ ప్రేమతో ఒక్కసారి నిజంగా భగవంతుణ్ణి ఆ ప్రేమతో చూస్తే అప్పుడు మనకు మోక్షం వస్తుంది అని అర్థం. అంతేగాని అందరి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరికి రాదని వస్తుందని కాదు. అండ్ అది కూడా ఎలాంటి మోక్షం వస్తుంది అంటే సాయుధ్య మోక్షం వస్తుంది. అంటే ఒక బ్రహ్మజ్యోతిలో కలిసిపోయే మోక్షం వస్తుంది. కానీ మనకు కావాల్సిన మోక్షం ఏంటి? ఎప్పుడు భగవంతుని సేవ, భగవంతుని భక్తుల సేవ చేయడం అనేది మనకు కావాల్సిన మోక్షం. సో ఈ విధంగా గంగా, యమున, సరస్వతి మనందరికీ ఎన్నో పాపాలని తీసుకొని వాళ్ళ పాపాల్ని ఒక వైష్ణవ సేవ చేసుకోవడం ద్వారా మేమందరం ఈ పాపాల్ని తీసేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ ముగ్గురు కలిసి పుండరీకునికి చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పారంటే నువ్వు కూడా ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల సేవ చేసుకో నాయనా. మీ తల్లిదండ్రులు గొప్ప వైష్ణవులు. అంత గొప్ప వైష్ణవుల కుటుంబంలో పుట్టి నువ్వు ఇంత వ్యర్థం చేసుకుంటున్నావు నువ్వు జీవితాన్ని. మేమేమో ఎక్కడి నుంచో వచ్చి ముగ్గురం వచ్చి ఈ గొప్ప వైష్ణవ సేవ చేసుకుంటున్నాము. నీకు ఇంట్లోనే ఉన్నారు, నీకు కాశీకి పోవాల్సిన అవసరం ఏముంది నాయనా నీకు? నువ్వు చక్కగా మీ ఇంట్లోనే మీ తల్లిదండ్రుల సేవ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెబుతున్నారు. సో 3 థింగ్స్ మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. ఇది ఎప్పుడు మనం ఈ 3 ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవదయ అంటే మనం ప్రతి ఒక్క జీవి పైన దయ ఉండాలి. మరి జీవదయ అంటే ఓన్లీ నాన్ వెజ్ ఆపేయడం కాదు. నాన్ వెజ్ ఆపేయడం ఒకటి, ప్లస్ పరుల పైన మనకు దయ ఉండాలి. మీ పక్కన మీ ఫ్రెండ్ కనిపిస్తే వాడిపైన దయ ఉండాలి.
అరే! నేను ఇంత పొందుతున్నాను ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెందుకురా మిస్ చేసుకుంటున్నావు? ఇంత మంచి దుర్లభమైన మనుష్య జన్మని నువ్వెందుకు మిస్ చేసుకుంటున్నావు? నీకు కూడా ఈ కృష్ణ ప్రేమ కలిగితే ఎంత బావుండు అని దయపడాలంట మనం వాడి పైన. హ్మ్. అంతేగాని వాడిని హేళన చేయకూడదంట. నువ్వెవడ్రా అంత పిచ్చోడున్నాడు. హేళన చేయకూడదు. వాడి పైన దయ ఉండాలంట. ఏమని? అయ్యో! ఆహ్, ఎంత దుర్లభమైన మానవం మనది. భగవంతుడా! ప్లీజ్ భగవంతుడా! వీడికి కూడా నీ ప్రేమను కలిగేలా చెయ్యు అని జెప్పేసి మనం ప్రార్థన చేయాలి. హ్మ్. నెక్స్ట్ నామ రుచి. నామం పైన రుచి కలగాలి మనకు. హరినామము జపం చేస్తే 16 రౌండ్‌లు అయిపోగానే పక్కకు పడేద్దామా అనే ఫీలింగ్ గాకుండా ఇంక 17 చేద్దాము, 18 చేద్దాం, టైం ఉంది గదా! చేద్దామనే ఫీలింగ్ రావాలి. అది నామం యొక్క రుచి. ఎప్పుడైతే ఆ రుచి కలుగుతుందో అప్పుడు భగవంతుడు మన నాలుక పైన వచ్చి నాట్యం చేస్తాడంట. హ్మ్. సో, జీవదయ, నామరుచి, హ్మ్. రుచిలో నిన్న జెప్పుకున్నాం మనం. ఏంటి కీర్ లాగా అనిపించాలంట మనకు హరినామం. అంతేగాని కిరకిర కిరకిర కిర అనిపించదంట. కీర్ లాగా అనిపించాలంట. అది వస్తుంది. మొదట్లో ఉండదు. మెల్లిమెల్లిగా చేయగా తినగా తినగా తినగ తినగ వేము తీయగుండు అన్నట్టు చేయగా 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 వినగా 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 ఒకరోజు చక్కగా మీకు రుచొస్తుంది. అది గూడా వైష్ణవుల కృపతోని, భగవంతుని కృపతోని ఆ రుచి వస్తుంది. మూడవది వైష్ణవ సేవ. మనం ఎప్పుడు కూడా వైష్ణవులకు సేవ చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం వైష్ణవుల చేత సేవ చేయించుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. హ్మ్. వి షుడ్ బి రెడీ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. హ్మ్. సో, మనం ఎప్పుడు కూడా వైష్ణవుల సేవ చేయాలి. వాళ్ళకు అడగాలి, నేనేమైనా మీకు సహాయపడగలనా? హ్మ్. ఈ ఇది చేయగలనా? అది చేయగలనా? అని అడగాలి, వాళ్ళకు సేవ చేయాలి. హ్మ్. సో, అది వైష్ణవ సేవ. ఈ 3 ఎప్పుడు కూడా మన జీవితంలో మనం మర్చిపోకూడదు. జీవదయ, నామరుచి, వైష్ణవ సేవ. సో, ఈ విధంగా పుండరీకుడికి వైష్ణవ సేవ చేసుకోండి. మీ తల్లిదండ్రులే గొప్ప వైష్ణవులు. వాళ్ళ సేవ చేసుకోండి అనగానే, వెంటనే ఆ పుండరీకుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకొని ఆహ్, ఎక్కడికెళ్ళిపోయాడు? మన వాళ్ళ ఊరైనటువంటి పండరీపురికి వెళ్ళిపోయారు. హ్మ్. వెళ్ళిపోగానే మనకొక డౌట్ రావచ్చిక్కడ. అరే! మేమిన్ని సత్సంగులు అటెండ్ అయితున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నాము. మీరెన్ని చెప్పినా మాకింకా ఫుల్ కన్విక్షన్ కలగట్లేదు. ఈ పుండరీకుడు ఎలా అయిపోయాడు అలా అని అనుకోవచ్చు మీరు. ఒక మాటకే మారిపోయాడా అని ఒక డౌట్ రావచ్చు. ఇది మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనము పూర్వజన్మలో ఒకవేళ భక్తి చేస్తే పూర్వజన్మలో ఒకవేళ మనం భక్తి చేస్తే తర్వాత, తర్వాత జన్మలో ఒక చిన్న సంఘటన ద్వారా మాత్రముననే మనము మారిపోతామంట. బికాస్ వి ఆర్ రెస్యూమింగ్ అవర్ సాధన. ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అదే మనం ఒక సత్సంగంలో నేర్చుకున్నాం. మనం స్వల్పమప్యస్య ధర్మస్య త్రాహతో మహతో ఇంత ధర్మం చేసినా చాలు. దానికి ఏం కాదు ఇంకా. ఆ ధర్మం అలానే ఉంటుంది. నెగెట్ అది జీరో అయిపోదు. ఒక ఎగ్జాంపుల్, మీరు 10 భక్తి చేయాలనుకోండి గోలోకంకి పోవడానికి. హ్మ్. 10 యూనిట్స్ భక్తి చేయాలనుకోండి గోలోకంకి పోవడానికి. మీరు 2 యూనిట్స్ పూర్వజన్మలో 2 యూనిట్స్ చేశారనుకోండి. నెక్స్ట్ జన్మలో 0 నుంచి స్టార్ట్ అవ్వదు మళ్ళా మీది. 3 నుంచి స్టార్ట్ అవుతదన్నమాట. అది మన అడ్వాంటేజ్ అది. సో, అందుకే కొంతమంది సత్సంగ్‌లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే మెల్లిగా ప్రోగ్రెస్ అవుతారు. కొందరు సడెన్‌గా మధ్యలో వస్తారు. పట 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 ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారు ఇంక వాళ్ళు. అంటే 3 సంవత్సరాల కింద వచ్చినోళ్ళు అక్కడే ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళేంపై కొత్తగా మొన్న వచ్చిన వాళ్ళేంపై ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారు ముందుకి. హ్మ్. సో, మన సత్సంగంలో కూడా చాలా మంది అలాంటి వాళ్ళున్నారు. చాలా సంతోషం. చాలా ఆనందమేస్తది అలాంటి వాళ్ళని చూస్తే. ఆహ్, ఒక ఒక మెంటర్ ఆర్ ప్రీచర్‌కి అంతకన్నా ఇంకా ఆనందం ఏముండదు. ఒకళ్ళు ప్రోగ్రెస్ అవుతా ఉంటే దట్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్. ఇమ్మెన్స్ జాయ్. పర దుఃఖ దుఃఖి, పర సుఖ సుఖి. ఆహ్, వైష్ణవులెప్పుడు గాని వేరే వాళ్ళ దుఃఖాన్ని జూసి మనం బాధపడాలి. వేరే వాళ్ళ సుఖం జూసి మనం గూడా అయ్యో! ఎంత సంతోషంగున్నారు. ఎంత భగవంతుని యొక్క ప్రేమని ఇలా చేసుకుంటున్నారని జెప్పేసి చాలా సంతోషమేస్తుంది. చాలా రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎస్పెషల్లీ మన బీహెచ్ఎల్ శ్రీ రామలయం సత్సంగ్‌లో ఐయామ్ immensely pleased with the new devotees. Immensely pleased. Thank you so much. This really gives me a lot of joy. Really, this is I'm speaking this from my bottom of my heart. Thank you so much. Yeah.
యాహ్! సో, ఫైనల్‌గా వాళ్ళు పండర్‌పూర్‌కొచ్చేసారు. వచ్చేసాక పుండరీకుడు ఒకటే పని చేస్తున్నాడు ఇంకొచ్చిన తర్వాత. ఏం పని? ఇన్ని రోజులు గూడా ఒకటే పని చేశాడు. ఏం పని చేశాడు? వాళ్ళ భార్య సేవ చేసుకున్నాడు. ఇప్పుడు గూడా ఒకటే పని చేస్తున్నాడు. ఏంటది? వాళ్ళ తల్లిదండ్రుల సేవ చేసుకుంటున్నాడు. సో, తల్లిదండ్రులు సేవ చేయడం అంటే, మనం చూసింది ఓన్లీ కాళ్ళు నొక్కడం అది చూసాం సినిమాల్లో. బట్ వాళ్ళకి గావాల్సిన వస్తువులు సమకూరించడం, వాళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రి సమకూర్చడం ఇలాంటివన్నీ పనులు వాళ్ళకి సదా చేస్తూనే ఉంటాడు. హ్మ్. సో, వివిధ రకాలుగా పుండరీకుడు వాళ్ళ తల్లిదండ్రుల్ని చక్కగా సేవిస్తున్నాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనము చిన్నప్పటి నుంచి దీని నుంచి నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, తల్లిదండ్రుల సేవ చేస్తే మనము పరమగతి పొందుతాము అని జెప్పేసి నేర్చుకున్నాం. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ నాట్ ట్రూ. తల్లిదండ్రుల సేవ చేస్తేనే కాదు. తల్లిదండ్రులు వైష్ణవులు కావడం వల్ల వైష్ణవ సేవ చేస్తే పరమగతి పొందారిక్కడ పుండరీకుడు. అలా అని చెప్పేసి తల్లిదండ్రులు ఒకవేళ వైష్ణవులు కాలేదు అనుకోండి, వాళ్ళకి సేవ చేయకూడదా? చేయాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం ఇక్కడ ఉంటామా? ఈ భూమి పైన? హ్మ్. ఈ భూమి పైన జన్మ పొందాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ కలియుగంలో జన్మ పొందాలని చెప్పేసి ఈవెన్ దేవతలు గూడా కోరుకుంటున్నారంట. ఎంత అదృష్టవంతులు వీళ్ళసలు. మా స్వర్గలోకంలో మాకు మొత్తము సుఖమే ఉంటుంది. అంబ, ఊర్వశి, మేనక ఈ ఈ సుఖముంటుంది. నెక్స్ట్ సోమరసము ఇలాంటి సుఖాలుంటాయి. మాకు ఎప్పుడు యవ్వనంగా ఉంటాం. ఆ సుఖముంటుంది. మేమెప్పుడు ఆహ్, మాకసలు రోగాలే రావు. ఇదొక సుఖముంది. ఇన్ని సుఖాల మధ్య భగవంతుని తలుచుకునే ఫెసిలిటీ చాలా తక్కువ మాకు. కానీ భూలోక వాసులు ఎంత అదృష్టవంతులు. వాళ్ళకి ఇలానే సుఖమొస్తుంది. మళ్ళా వెంటనే కష్టమొస్తుంది. ఇలానే సుఖమొస్తుంది. వెంటనే కష్టమొస్తుంది. దీంట్లో భాగంగా వాళ్ళు ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో ఉంటారు. మాకీ జన్మెందుకు రాలేదు? మాకు ఈ దేవత జన్మెందుకొచ్చింది? అని జెప్పేసి వాళ్ళు బాధపడతారంట. అంత గొప్ప మనకు ఈ జన్మిచ్చింది ఎవరు? ఎవరి ద్వారా వచ్చాం మనం? మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. హ్మ్. తల్లిదండ్రులు లేకపోతే మనం ఇక్కడికొచ్చేవాళ్ళమా? కాదు. కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తతే స్త్రియా ప్రవిష్ట ఉదరం స్పుంసోరేత కణాశ్రయ. భగవంతుని దయచేత భగవంతుని నేతృత్వంలో మన కర్మ ప్రకారము మీరనుకోవచ్చు, అయ్యో! నేను వీళ్ళకెందుకు పుట్టాను అని. మీ కర్మ ప్రకారం వాళ్ళకి పుట్టారు మీరు. ఇప్పుడు డోంట్ డోంట్ బ్లేమ్ యువర్ పేరెంట్స్. మీరు ముగ్గురు తల్లి, తండ్రి మీరు ఒక దగ్గరున్నారంటే మీ ముగ్గురి కర్మ బట్టి మీరు ఒక దగ్గరున్నారు. చాలా మంది కంప్లెయింట్ చేస్తారు. అయ్యో! నాకు వీడెందుకు పుట్టాడు అని. వాడెందుకు పుట్టాడంటే మీ కర్మ కొద్దీ పుట్టాడు వాడు. వాడిని మనం నిందించొద్దు. మన కర్మ కొద్దీ పుట్టాడు వాడు. మనం అనుభవించాల్సిందే అది. కొంతమంది అంటుంటారు, అయ్యో! నేను వీళ్ళకెందుకు పుట్టానని. మీ కర్మ కొద్దీ మీరు వాళ్ళకి పుట్టారు. సో, దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఫినిష్ అవర్ కర్మ. సో, వి షుడ్ టేక్ ఇట్ యాస్ ఏ పాజిటివ్. సో, కర్మణా దైవ నేత్రేణ కర్మము ప్రకారము దైవ నేతృత్వంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి మనకు జన్మనిస్తారంట. మరి అంత గొప్ప తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఒకవేళ మనం వైష్ణవులైతే వాళ్ళకు కూడా ఆ భక్తిని మనము వాళ్ళకి అందించాలి. హ్మ్. మనము శ్రీరామచంద్రుడు నడిచిన ఈ గడ్డ పైన పుట్టాం. శ్రీరామచంద్రుడు తన తండ్రి కోరిక మేరకు కొన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు. అంత గొప్ప గడ్డ పైన మనం పుట్టాం. రామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిందదే. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి మనం, వాళ్ళని ఎలా గౌరవించాలి అని జెప్పేసి. హ్మ్. సో, మనమందరం గూడా తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ వైష్ణవులైతే ఇంకా పరమ అదృష్టం. వైష్ణవులు కాలేదంటే ఆ భక్తిని వాళ్ళకు ఇచ్చి వాళ్ళను అదృష్టవంతుల్ని మనం జేయాలి. సో, ఇక్కడ పుండరీకుడు తల్లిదండ్రుల సేవ, వైష్ణవులు అయినటువంటి తల్లిదండ్రుల సేవ చేయడం ద్వారా అక్కడికి సాక్షాత్తు కృష్ణుడు అక్కడ రుక్మిణిని మళ్ళీ వస్తా అని జెప్పాడు గదా! అదే కృష్ణుడు ఇక్కడ పుండరీకుడి దగ్గరికి వచ్చాడు. చూసి పోదాం పోయిన జన్మలో ఈయనకు దర్శనం ఇచ్చాను గదా! చూసి పోదాం అని జెప్పేసి ఇలా వచ్చాడనమాట. హ్మ్. రాగానే పిలిచాడు. "నాయనా పుండరీక" అన్నాడు. అప్పుడు పుండరీకుడేమన్నాడు, "తండ్రి ఒక్క నిమిషం ఆగు వస్తా" అన్నారు. హ్మ్. ఒక నిమిషం అని చెప్పలేదు. "కొద్దిసేపు ఆగు నేనొస్తా" అని జెప్పాడు. హ్మ్. నాయనా నేను ఎలా నిలబడాలి అంటే వెంటనే పుండరీకుడు ఒక ఇటుకను విసిరేసి దీనిపై నిలబడు అని. ఎందుకంటే మనము ఎవరికి గూడా ఆహ్, ఏదో కూర్చోండి అని జెప్పేసి కూర్చోండి అనము. కూర్చోండి అని ఒక చెయ్యి చూపించి ఇలా అంట.
కూర్చోండి ఇక్కడ అని. మీరు గమనించారా ఎప్పుడన్నా? కూర్చోండి అని అనం. కూర్చోండి అని చెప్పేసి ఏదో ఒక చైరో, సోఫానో, మ్యాటో ఏదో ఒకటి చూపిస్తాం మనం. అదే విధంగా పుండరీకుడు కూడా ఆహ్, మనకు ఒక మన కృష్ణుడికి ఒక ఇటుక ఇచ్చి దానిపైన నిలబడు, ఇప్పుడే వస్తాను అని చెప్పారు. ఆ ఇటుకను మరాఠీలో ఏమంటారంటే విట్ అంటాం. ఇటుకని విట్ అంటాం. స్థల అనే పదం మనందరికి తెలుసు. స్థల అంటే పొజిషన్, ప్లేస్ అని అర్థం. సో, ఆ తల, తల పైన నిలబడ్డాడు. స్థల, తల బోత్ ఆర్ లైక్ సినోనిమ్స్ ఇన్ సాంస్క్రిట్ ఆర్ మరాఠీ ఐ డోంట్ నో. సో, దానిపైన నిలబడ్డాడు. బ్రిక్ అంటే ఇటుక అంటే విట్, తల అంటే నిలబడడం కైండ్. సో, ఇటుక పైన నిలబడ్డాడు కాబట్టి భగవంతునికి విట్టల అనే పేరొచ్చింది అప్పటినుంచి. హ్మ్. అలాగే భగవంతుడు ఎలా నిలబడ్డాడంట, ఇలా నడుముకి చేయి పెట్టి ఇలా నిలబడ్డాడంట. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని చూసారనుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క చెయ్యిలు ఎలా ఉంటాయి? ఒకటి కిందికి చూపిస్తుంది ఇలా, తన అభయ తన సుందరమైన హస్తాలు ఇలా కిందికి చూపిస్తుంది. ఒకటేమో నడుముకు చూపిస్తుంది ఇలా ఇలా. చూసే ఉంటారు మీరు అందరూ. వెంకటేశ్వర స్వామిని ఒక చెయ్యి కిందికి చూపిస్తుంది, తన పాద పద్మంలోకి చూపిస్తుంది, ఇంకొకటి నడుము దగ్గర చూపిస్తుంది. దాని అర్థమేమి? ఎప్పుడైతే నువ్వు నా పాద శరణు తీసుకుంటావో ఈ భవసాగరం, సాగరం అంటే ఏంటో సముద్రం, ఈ సముద్రం ఈదడం అనేది చాలా కష్టం. సముద్రంలో మనం నదులలో ఈదుతాం కానీ సముద్రం మధ్యలో ఈదుతామా? కానీ దరిద్రం ఏంది, మనం ఆ సముద్రం మధ్యలో ఉన్నాం. కానీ ఇప్పుడైతే సముద్రం లోతెంత? అయ్యో తక్కువ లోత, అది ఎన్నో వేల ఫీట్లు ఉంటుంది ఆ సముద్రం అడుగు. దాంట్లో మనం మునిగిపోతాం ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క పాదముల శరణు కోరుకుంటామో ఆ భవసాగరము 1000 ఫీట్ల ఉన్న సాగరము మనకు చిన్న మన నడుము వరకే నీళ్ళు వస్తాయంట. దాన్ని మనం ఈజీగా నడిచేయచ్చు అంట దానికి. అది మన వెంకటేశ్వర స్వామి మనకు చెబుతున్న సూచన. అది నాయన నా కాళ్ళను పట్టుకో, నీ సాగరం ఇక్కడ వరకు వచ్చేస్తుంది అని. అంటే ఏంటి? మనము ఈ ఈ సుఖ దుఃఖాలను ఈజీగా చూసి, సమానంగా చూసి మనము మన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క భక్తి చేసుకుంటామని అర్థం. అలాగే విఠ్ఠల్ కూడా ఇలా 2 చేతులు పెట్టి ఏం చెప్తున్నాడు? నువ్వు గనక భక్తి చేస్తే, ఎవరిలాగా పుండరీకుల్లాగా భక్తి చేస్తే నీకు ఈ భవసాగరం అనేది నీ నడుము వరకే ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. దీనికి రిఫరెన్స్ శ్లోకం మనకు ఎక్కడ ఉంటుందంటే శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో మనకి ఏముంటుంది అంటే, ఒక్క నిమిషంలో ఎక్కడో రాసుకున్నాను నేను. శ్రీమద్ భాగవతంలో సమాశ్రిత ఏ పద పల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశోమురారే భవాంబుదిర్ వత్స పదం పరం పదం 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 యత్ విపదం నతేషాం. ఏముంటుంది? సమాశ్రిత, ఎప్పుడైతే నువ్వు భగవంతుని యొక్క చరణాలను ఆశ్రయిస్తావో అప్పుడు ఏమవుతుందంట? మహత్పదం పుణ్య యశో మురారి, ఆ మురారి యొక్క పాదాన్ని మనం ఆశ్రయిస్తే భవాంబుదిర్ వత్స పదం. వత్స అంటే ఆవు యొక్క బేబీ, కాఫ్, లేగదూడ అంటారా? యా యా కాఫ్, లేగదూడ యొక్క కాళ్ళు ఎంత చిన్నగా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి. ఆ కాళ్ళు ఒకవేళ మనకు మట్టిలో పెట్టింది అనుకోండి, అక్కడ ఒక హోల్ లాగా మనకు ఫామ్ అవుతుంది. చూసారా మీరు? చిన్నప్పుడు ఊర్లలో పెరుగుంటే చూసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి సిమెంట్ రోడ్లలో ఏం తెలియదు. చిన్న లేగదూడలు ఇలా పోతా ఉంటే దాని యొక్క ఫుట్ ప్రింట్స్ పడతా ఉంటాయి అన్నమాట. దాని గుర్తులు పడతా ఉంటాయి. అప్పుడప్పుడు వాన పడ్డప్పుడు ఆ గుర్తులలో నీళ్లు స్టోర్ అయి ఉంటాయి. అంత చిన్నగా అయిపోతుందంట భవసాగరం ఎప్పుడు మనం భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయిస్తే. అంత చిన్నగా అయిపోతుందంట. దాంట్లో ఈదడం చాలా ఈజీ మనకు. అలాంటి వాళ్ళు యొక్క గతి ఏందట? పరంపదం. అలాంటి భగవంతుని యొక్క పరమ పదాన్ని స్వీకరిస్తారంట. కానీ ఎవరైతే భగవంతుని పాదాలని శరణు కోటరు వాళ్ళకి ఎలా ఉంటుందంట? పదం పదం యత్ విపదం నతేషాం. అడుగడుగున డేంజర్ ఉంటుందంట. ఈ భవసాగరంలో ఒకసారి క్రొకడైల్ వస్తుంది, ఒకసారి తిమింగలం వస్తుంది, ఒకసారి ఇంకో షార్క్ వస్తుంది, సంథింగ్ ఏదో ఒకటి వచ్చి పొడుస్తా ఉంటాయంట ఈ భవసాగరంలో. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క శరణు కోరుకుంటామో అప్పుడు మనకు ఒక చిన్న కాఫ్ యొక్క హూఫ్ ప్రింట్ అంటుందని, అంత చిన్నగా అయిపోతుందంట మనకు ఈ భవసాగరం అనేది. సో మనం అందరం కూడా భగవంతుని యొక్క
పాదాలను శరణు కోరాలి. సో, అండ్ ఈ బ్రిక్ గూడా నార్మల్ బ్రిక్ గాదంట. పుండరీకుడు పడేసిన ఈ బ్రిక్ అనేది నార్మల్ బ్రిక్ కాదంట. ఇంద్రుడు ఒకరోజు వృత్రాసుర అనే ఒక డీమన్‌ని చంపినప్పుడు, యాక్చువల్‌గా వృత్రాసురుడు మంచి వైష్ణవుడు. అట్ ది సేమ్ టైమ్ హి హాస్ సమ్ డిఫరెంట్ అజెండా. అది మనం తర్వాత వేరే క్లాస్‌లో చెప్పుకుందాం ఎప్పుడైనా. అది పెద్ద స్టోరీ అది. సో, ఈ వృత్రాసురుడిని ఇంద్రుడు చంపడం వల్ల ఇంద్రుడికి ఒక శాపం వచ్చింది. ఏమని? "నువ్వొక రాయిలాగా, ఇటుకలాగా పుడతావు. మళ్ళీ ఎప్పుడైతే నీకు భగవంతుని యొక్క స్పర్శ తగులుతుందో అప్పుడే నీకు మళ్ళీ నీ ఫార్మ్‌లోకొచ్చేస్తావని" చెప్పేసి ఇంద్రుడికి ఆ శాపం తలిగిందన్నమాట. హ్మ్. ఇది చూడగా ఈ ఈ సెంటెన్స్ వినగానే మనకు ఒకటి గుర్తు రావాలి. మనము ఉప్పొంగిపోయి ప్రేమతో గట్టిగా భగవంతుని యొక్క పాద స్పర్శ గురించి మనం చెప్పుకోవాలి. హ్మ్. మనము ఏ హరికథ చెప్పుకున్నా ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని ఒక వందల సంవత్సరాలు మనం వర్ణించే విధంగా ఉండాలి. వందల సంవత్సరాలు వర్ణించి ఒక చిన్న పాయింట్. ఇక్కడేంటి, ఇంద్రుడు సాక్షాత్తు కృష్ణుని యొక్క 2 పాదాల కింద ఉన్నాడు. 2 పాదాల కింద ఉన్నాడు. కానీ మనమేమంటున్నాం? ఆ పాద యొక్క ధూళిలాగా ఉన్న చాలు మేము అనుకుంటాం మనం. విదురుడున్నాడు గదా! నాట్ విదుర సారీ. ఉద్ధవుడున్నాడు గదా! ఉద్ధవుడు వృందావనంకెళ్ళినప్పుడు గోపికల యొక్క భక్తికి చూసి అసలు ఇలా ఉంటారా భక్తులు? అబ్బబ్బబ్బా! ఇంత భక్తా? అని చూసిన తర్వాత నేను భగవంతుని యొక్క పాదాల కింద ధూళి పక్కన బెట్టు. ఈ భక్తుల యొక్క పాద ధూళి నాకు తలిగితే చాలు అని జెప్పేసి కోరుకున్నాడు ఉద్ధవుడు. ఒకవేళ నేను పోయి గోపికలంటే ఎవరు? చిన్న సింపుల్ లేడీస్ వాళ్ళు. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ కాదు. ఒక బృందావనం అనే ఒక గ్రామంలో సింపుల్‌గా ఉండే ఒక గోపికలు వాళ్ళు. స్త్రీలు. వాళ్ళకి పోయి ఉద్ధవ ఒక రాజు. హ్మ్. ఆయన పోయి వీళ్ళకి గోపికలకు పోయి మీకు పాద యొక్క ధూళి ఇస్తారంటే ఇస్తారా వాళ్ళు? అయ్యో! 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 మీకు మా ధూళి ఇవ్వడం ఏంటి అన్నట్టు మాట్లాడతారు. అందుకని ఏమన్నారు? నేను అడిగితే ఎలాగో ఇవ్వరు వాళ్ళు. నేనేమవ్వాలి? ఈ బృందావనంలో ఒక గడ్డి పరకలాగా పుడతా. ఈ గడ్డి పరక పైన వాళ్ళొచ్చి కాళ్ళేస్తారు. అప్పుడు నా జన్మ ధన్యమైపోతుంది అని ఉద్ధవుడు అంటున్నాడు. వైష్ణవి ధూళి అడుగుతున్నారిక్కడ. కానీ ఇక్కడ ఇంద్రుడికి ఏమొచ్చిందిక్కడ? సాక్షాత్తు భగవంతుని యొక్క పాద స్పర్శ. ఉద్ధవుడు విదురుడి సారీ, ఉద్ధవుడు వై ఐ యామ్ గెట్టింగ్ విదుర టుడే. యాహ్! ఆఫ్ కోర్స్ విదుర ఈస్ ఆల్సో గ్రేట్ డివోటీ అందుకేనేమో. యాహ్! ఉద్ధవుడు గోపికల యొక్క పాద స్పర్శ కోసము, పాద ధూళి కోసము ఇక్కడ అడుగుతున్నారు. మరి ఆ గోపికలేం జేస్తున్నారు? గోపిగీతలో చెప్తారు. విరచితాభయం విష్ణుధూర్యతే చరణమీయుషం సంస్కృతేర్భయాత్ కరసరోరుహం కాంతకామదం శిరసి దేహినా శ్రీకరాగ్రహం. ఏమని చెప్తున్నా? ఓ వృష్ణి వంశ ప్రదీప, వృష్ణి వంశంలో ఉన్నతుడా, ఎవరైతే నీ పాదం యొక్క శరణు కోరుతారో, దేనివల్ల భయాత్, ఈ భవసాగరములో ఉన్న భయాలను తట్టుకోలేక ఎవరైతే నీ పాద శరణు కోరుతారో వాళ్ళకు అసలు భయమే ఉండదంట వాళ్ళకి. నీ చెయ్యి ఎప్పుడు లక్ష్మీదేవి పట్టుకొని ఉంటుంది. అటువంటి చెయ్యి దయచేసి మా తలల పైన పెట్టు అని చెప్తున్నారు. అది భగవంతుని యొక్క పాదం యొక్క గొప్పతనం. అదే గోపికలు ఇంకేమంటున్నారో తెలుసా మీకు? ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరీయునం శ్రీనికేతనం ఫణిఫనార్పితం తే పదాంబుజం కృణుకు చేషునా క్రిందిరుశ్చయం. ఏమంటున్నారు ఇక్కడ? నీ పాద పద్మములు, ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ పదాంబుజ, నీ పాద పద్మములు అన్ని జన్మల పాపాలని తీసేస్తాయంట.
ఆ పాద పద్మాలు ఎక్కడ ఉంటాయంట, నీ ఆవుల వెనుకట పడతా ఉంటాయంట ఆ పాదాలు. ఈ పాదాలు కాళియా అనే ఒక సర్పము హుడ్స్ వాటిపైన పడడం ద్వారా కాళియ మొత్తం మారిపోయింది. దానికి దాని మనస్సు మొత్తం మారిపోయింది. అటువంటి పాదాలను మా హృదయాల పైన పెట్టు అని చెప్పేసి గోపికలు ప్రార్థన చేస్తున్నారు. మా హృదయాల పైన పెట్ట ఆ పాదాలను తీసుకొచ్చి అని చెప్తున్నారు. ఇది భగవంతుని యొక్క పాద పద్మం యొక్క వైభవం ఇది. భీష్ముడు ఏమంటున్నాడు? మనం భీష్మస్థుతి నేర్చుకుంటున్నాం. గుర్తుందా మీకు భీష్ముడు పాదాల గురించి ఎక్కడ మాట్లాడాడో? వ్యవహిత ప్రీతన ముఖం నిరీక్ష స్వజనవధాత్ విముఖస్య దోష బుద్ధ్యా కుమతిమహరదాత్మవిద్యయాయస్ చరణరతి పరమాస్య తస్య మేస్తు. ఎప్పుడైతే అర్జునుడు తన సొంత జనాలను చంపాలి అని భయపడ్డాడు, అప్పుడు నువ్వు తన అర్జును యొక్క భ్రమను తీసేయడానికి ఆత్మవిద్య బోధించావు కృష్ణ. అటువంటి నీ చరణాలను ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ అంపశయ పైన నా చివరి క్షణంలో నా మతిలో ఎప్పుడు ఉండిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు భీష్ముడికి. అది భగవంతుని యొక్క చరణ వైభవం. అలాగే మనం శిక్షాష్టకం కూడా నేర్చుకున్నాం. దాంట్లో కూడా భగవంతుని యొక్క పాదం. అందరికి ఏం కావాలి? భగవంతుని యొక్క సుందరమైన ముఖం అవసరం లేదు అందరికి ఏం కావాలి? భగవంతుని యొక్క పాదాలు కావాలి. అందుకే మనము దర్శనం తీసుకున్నప్పుడు మొదటిగా మనము భగవంతుని యొక్క పాద దర్శనం తీసుకోవాలి. భగవంతుని యొక్క ముఖ దర్శనం తీసుకోవద్దు. ఎందుకంటే మనకంత ఎలిజిబిలిటీ లేదు. కొందరు పోగానే దర్శనం తీసుకోరు, డైరెక్ట్ ఫోటోలు తీస్తారు అని చెప్పేసి కొందరు సెల్ఫీలు తీసుకుంటారు. భగవంతుని యొక్క పాదం దర్శనం తీసుకోవాలి. అందుకే మనము శ్రీమద్ భాగవతం మనకు 12 స్కందాలు. ఆ 12 స్కందాలను కూడా మొదటి స్కందం మనం ఎవరితో పోలుస్తామంటే పాదములతో. పాదౌ యదీయో ప్రథమా ద్వితీయౌ. సో మొదటి స్కందాన్ని మనం పాదముతో పోలుస్తాం. శిక్షాష్టకంలో మనం ఏం చెప్పుకున్నాం? ఐనంద తనుజ కింకరం పతితం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఐ నంద తనుజ, ఓ నంద తనుజ, ఈ కింకరం, ఈ దాసుడు, ఐ నంద తనుజ కింకరం పతితం విషమే భవాంబుదౌ, ఈ భవ అంబుదం భవ సాగరంలో నేను పడిపోయా. ఆ భవసాగరం ఎలా ఉందంట? పతితామాం విషమే భవాంబుదం, విషముతో కూడుందంట ఆ భవాంబుదం. మనం ఇప్పుడు ఉన్న ప్రపంచం అంతా విషమే. పక్కనే వాడు ఎవ్వడన్నా నీ గురించి మంచిగా ఆలోచిస్తాడా? విషం. ఐనంద తనుజ కింకరం పతితామాం విషమే భవాంబుదౌ. అప్పుడు ఈ విషమైన భవ అంబుదంలో నేను మునిగిపోయాను. కృపయా, కొద్దిగా దయచేసి ఇక్కడ తవ పాద స్థిత ధూళి సదృశం విచింతయ, మీ పాద ధూళిలా కనీసం నన్ను అనుకో చాలు అంటున్నారు. ఆ మూడు మనకు ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ పాద ధూళి అవ్వాలనుకుంటున్నామో అప్పుడు మన జన్మ సార్థకమైనట్టు. మీరు చూసినట్లయితే తుకారాం, ధ్యానేశ్వర్ మహారాజ్, వీళ్ళందరూ కూడా తన అభంగాలలో మీరు చూసినట్లయితే వాళ్ళు ఒకటే చెప్తారు. ఏమని? దయచేసి ఆ ఇటుక పొజిషన్ మాకు ఈ చాలు అని చెప్తారు. అంతేగాని ఎప్పుడు కూడా మాకు మోక్షం రావాలి, అది రావాలి, ఇది రావాలి అని చెప్పరు. అభంగాలు ఏం చెప్తారంటే, దయచేసి ఆ ఇటుకలాగా మమ్మల్ని చేయి, నీ పాద స్పర్శ మాకు కలిగించు. అది భగవంతుని యొక్క సుందరమైన పాద వైభవం అది. సో అటువంటి పాదం యొక్క శరణు మనము కోరుకోవాలి ఎప్పుడు కూడా. సో ఈ విధంగా భగవంతుని యొక్క చరణ వైభవము, పాద వైభవము మాట్లాడేదంతా మాట్లాడి మనం ఎన్నో గంటలు మాట్లాడుకోవచ్చు. సో ఫైనల్ గా భగవంతుడు ఇలా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ భవసాగరం అనేది ఒక చిన్న నడుము వరకు వచ్చే రివర్ లాగా మారిపోతుంది అని చెప్పడానికి ఒకటి. రెండవ కారణం ఏంటి అంటే, డిసిప్లైన్డ్ గా ఉండాలి మనం అని చెప్పి. కొందరు డిసిప్లైన్డ్ గా ఉండాలంటే ఇలా చెప్తారు, ఏరా అని చెప్తారు కదా. సో మనం అందరం డిసిప్లైన్డ్ గా ఉండాలని చెప్పేసి భగవంతుడు చెప్తాను, కొంతమంది ఆచార్యులు చెప్తారు మనకి. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే, మనం దేని గురించి వెయిట్ చేయాలంటే ఎలా వెయిట్ చేస్తాం? మనం ఇలా ఉండి వెయిట్ చేస్తాం. సో భగవంతుడు మనందరి కోసం వెయిట్ చేస్తున్నాడంట.
ఎవరి కోసం? అపర్ణ మాతాజీ కోసం, నందిని మాతాజీ కోసం, జ్యోతి మాతాజీ కోసం, రంగమణి మాతాజీ కోసం, సజ్జల్ ప్రభుజీ కోసం, శ్రీనాథ్ ప్రభుజీ కోసం, రాజశేఖర్ ప్రభుజీ కోసం, అందరి కోసం. ప్రతి ఒక్కరి పేరున అందరి కోసం వెయిట్ చేస్తున్నాడు. హ్మ్. మనం భగవంతుడిని ఎలా వెయిట్ చేపించామా? చేపించాలా? చేయించొద్దు మనం. అయ్యో! భగవంతుడు కాళ్ళు నొస్తున్నాయి నిలబడి అని చెప్పేసి బాధతో మనం తొందరగా మంచిగా జపం చేసుకొని, మంచిగా యాత్రలకు పోయి, మంచిగా ప్రసాదం తిని, మంచి అసోసియేషన్‌లో ఉండి, మంచి బుక్స్ చదివి హ్మ్. మనం తొందరగా ఎళ్ళిపోవాలి భగవంతుడి దగ్గరికి. అప్పుడు ఈ 3 కారణాలు మనకు చెప్తా ఉంటారనమాట. భగవంతుడు ఆ విధంగా భగవంతుడు ఎందుకు నిలబడ్డారనే దానికి ఈ 3 కారణాలు చెప్తారు మనకి. అలాగే నిన్న మనకు హరి గోపాల్ ప్రభు చెప్తున్నారు ఏమని? భక్ వివిధ క్షేత్రాలలో భగవంతుడు ఒక్కొక్కటి చేస్తా ఉంటాడు. ఎగ్జాంపుల్ మీరు జగన్నాథ్ తీసుకున్నారనుకోండి, అక్కడ తింటూ ఉంటారు. శ్రీరంగంలో ఒకటి చేస్తా ఉంటారు. రామేశ్వరంలో ఇంకోటి చేస్తా ఉంటారు. మథురలో ఇంకోటి చేస్తా ఉంటారు. కానీ ఈ విఠల క్షేత్రంలో, పాండురంగ క్షేత్రంలో భగవంతుడు ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌గా భగవంతుడు భక్తుల కోసమే ఉంటాడంట. ఇంకే పని చేయడంట. ఇట్స్ ఎ పర్సనల్ టైమ్ గివెన్ టు డివోటీస్. ఆఫ్‌కోర్స్ ఎవ్రీవేర్ హి గివ్స్. కానీ ఇక్కడ ఎక్స్‌క్లూజివ్ అన్నమాట ఇంకా. ఇంకేం తెలీదు. అందుకే ఇక్కడ ఒకే ఒక క్షేత్రంలో మనము భగవంతుని యొక్క మూల విగ్రహాన్ని ముట్టొచ్చు అంటే అది విఠల క్షేత్రంలోనే. ఇంకెక్కడ మనం మూల విగ్రహాన్ని ఎవరు ముట్టుకోనివ్వరు. ఈవెన్ మన ఊర్లో ఉన్న టెంపుల్స్ కూడా మూల విగ్రహాన్ని ముట్టుకుంటా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. యాక్చువల్ చెప్పాలంటే ఈ విగ్రహాన్ని ఒకప్పుడు హగ్ చేసుకునేవాళ్ళు, కౌగిలించుకునేవాళ్ళు గూడా. కానీ ఎవరో పిచ్చి వాళ్ళు భగవంతుడిని కొట్టారు గాబట్టి అప్పటినుంచి ఓన్లీ టచింగే, ఓన్లీ పాద స్పర్శనే అని జెప్పేసి ఆ రూల్ పెట్టారన్నమాట. ఇన్‌ఫాక్ట్ జగన్నాథుడిని గూడా మనము ముట్టుకునే అదృష్టం ఉండేది ఒకప్పుడు. తర్వాత కోవిడ్ టైం తర్వాత అది ఆపేశారింక. హ్మ్. భగవంతుని కరోనా వస్తుందేమో అని జెప్పి. భగవంతునికి కరోనా వస్తుందా? రాదు. కానీ భక్తుల ప్రేమ అలాంటిది. భక్తుల ప్రేమ అలాంటిది. ఎప్పుడైతే కృష్ణుడిని యశోద చూస్తుందో, యశోద కళ్ళు తిరిగి పడిపోయేదన్నమాట ఒక్కొక్కసారి. అయ్యో! నా బిడ్డకు రాక్షసులు ఇలా చేస్తున్నారనేది. నిజంగా కృష్ణుడికి ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. తల్లి ప్రేమ అది. భక్తులు ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్‌గా ఉండరు. నేచురల్‌గా ఉంటారు. నిజంగా స్పాంటేనియస్‌గా ప్రేమొస్తుంది భగవంతుని పైన. నటించొద్దు భగవంతుడి దగ్గరికి పోయి. కొందరు ప్రేమ తెచ్చుకోవాలి లోపల నుంచి తన్నుకొని రావాల ప్రేమ. రాలేదంటే ఓ ఊ ఊ చేసుకొని రావాలి. స్పాంటేనియస్‌గా రావాలి. ఆ స్టేట్‌కి మనం వెళ్ళాలి. భగవంతుడి ప్రేమ కొరకు. సో, బృందావనంలో భగవంతుడు మాధుర్య భావంలో ఉంటాడు. ద్వారకలో భగవంతుడు ఐశ్వర్య భావంలో ఉంటాడు. పండరీనాథ క్షేత్రంలో భగవంతుడు భక్త వాత్సల్యంతో ఉంటాడు. భక్తులంటే ఎంతో ప్రేమ. సో ద టోటల్ థీమ్ ఆఫ్ విఠల క్షేత్ర ఈస్ సర్వీస్. వైష్ణవ సేవ అనేది థీమ్ ఆఫ్ మనకు విఠల క్షేత్రం చూసినట్లయితే. సో, ఈ విధంగా పుండరీకుడు ఒక వరం అడిగాడు. ఎవరికి? భగవంతుడికి ఒక వరం అడిగాడు. ఏం వరం అది? విల్లా కావాలనో, లేకపోతే తనకు పెద్ద ఇల్లు కావాలనో అడగలేదు. ఏమడిగాడు? సేమ్ ఇంతకు ముందు జన్మలో అడిగిన వరమే అడిగాడు. ఏమని? ఏం వరము? ఇంతకు ముందు జన్మలో అడిగిన వరమే. దయచేసి నీ దర్శనాన్ని ఇలాగే మాకెప్పుడు ప్రసాదించు, అందరికి ప్రసాదించు, అందరి జన్మ తరింపజేయు అని చెప్పేసి వరం అడిగాడు. ఇది వైష్ణవుల యొక్క కృప అని మనం నిన్న చెప్పుకున్నాం. పంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కృపా సింధులు వాళ్ళు. మీరు చూసినట్లయితే జగన్నాథ బలదేవ్ సుభద్ర ఎలా వచ్చారు మనకి? నారదుడికి ఎప్పుడైతే జగన్నాథ బలదేవ సుభద్రలు కనిపించారో వెంటనే నారదుడు ఒకటే అడిగేశాడు, నాకు వరం కావాలి. ఏం వరం? దయచేసి ఈ సుందరమైన రూపాన్ని జనులందరికీ ఇలాగే ప్రసాదించు, నాకొక్కరికే కాదు అని చెప్పేసి వరం అడిగాడు. సో, ఇది ఒక వైష్ణవుని యొక్క లక్షణం. ఏదైనా తనకు దొరికితే 10 మందికి పంచాలి అని అనుకోవాలి. అంతేగాని నాకే గావాలి అనుకోని ఉండకూడదు ఎప్పుడు కూడా. హ్మ్. ఖర్చు పెడితే తగ్గేది కాదు భక్తి. ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది భక్తి. సో, మనకున్న భక్తిని అందరికీ పంచాలి. సో, ఈరోజు పుండరీకుడు ఇలా అడగడం ద్వారా భగవంతుడు ఈరోజు మనకు
పాండురంగ క్షేత్రంలో మనందరికీ దర్శనమిస్తున్నారు. హ్మ్. ఇక్కడ చంద్రభాగా నది దగ్గర మనకు భగవంతుడు దర్శనమిస్తున్నారు. ఆ నదీ తీరానికి మనం వెళ్తున్నాం. సో, ఈ చంద్రభాగ నది అంటే ఏంటి? ఈ చంద్రభాగ నది ఎలా క్రియేట్ అయింది? ఈ చంద్రభాగ నది యొక్క గొప్పతనం ఏంటి అనేది మనము తదుపరి క్లాస్‌లో రేపు జపా క్లాస్‌లో 5:30 నుంచి 6:30 వరకు చెప్పుకుంటాం. సో, సమ్మరీగా ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము అంటే పుండరీకుని యొక్క జననము ఎవరి దగ్గర అయింది? ఆ పుండరీకుడు ప్రవర్తన ఎలా ఉండేది? ఆ పుండరీకుడు కాశీకి వెళ్ళే మార్గంలో తన కుకుట స్వామి అనే ఆశ్రమంకి వెళ్లారు. అక్కడ గంగా, యమున, సరస్వతి అనే నదుల దర్శనం కలిగి వారు వైష్ణవ సేవ ఇంకొకటిక్కడ మనమందరము గంగా, యమున, సరస్వతి ఇక్కడ మాటలతో చెప్పలేదు ప్రవచనం. ఎలా చెప్పారు? చేతలతో చెప్పారు ప్రవచనం. ప్రవచనము అంటే వాక్చాతుర్యం ఉంది అని చెప్పేసి గలగలగలగలగలగలగల మాట్లాడడం గాదు. చెప్పడం ఎవరన్నా చెప్తారు. మైకిస్తే ఏంది? ఎవరన్నా మాట్లాడతారు మైకిస్తే. కానీ చేతలతో చెప్పారు ఇక్కడ గంగా, యమున, సరస్వతి చూడండి. వైష్ణవ సేవ చెబుతూ ప్రాక్టికల్ వర్క్‌షాప్ పెట్టారక్కడ. చెప్పడం అంటే వాళ్ళ ఇంటికి గూడా పోయి చెప్పొచ్చు గదా! గంగా, యమున, సరస్వతికి ఆ కెపాసిటీ లేదా? ఉంది. కానీ ఇక్కడ ప్రాక్టికల్ వర్క్‌షాప్ పెట్టి ఇలా చేయాలిరా నాయనా వైష్ణవ సేవ అంటే అని జెప్పేసి చెప్పాలి. సో, మనం గూడా ఎప్పుడు ఓన్లీ మాటలలో ఉండకూడదు మన భక్తి అనేది. చాలా మంది చెప్తా ఉంటారు. ప్రభు నేను అది చేశాను గొప్పలు సెల్ఫ్ ప్రైజెస్. సెల్ఫ్ ప్రైజెస్ ఎప్పుడు గూడా భక్తిలో ఉండకూడదు. ప్రభు నేను అది చేశాను, ప్రభు నేను ఇది చేశాను, ప్రభు అది, ప్రభు ఇది అని. అది కనబడే విధంగా చేయాలి మనం. హ్మ్. అందుకే ప్రభుపాద చెప్తా ఉంటారు. డోంట్ ట్రై టు సీ ద గాడ్. సర్వ్ ఇన్ సచ్ ఏ వే దట్ గాడ్ వాంట్స్ టు సీ యూ. భగవంతుని మనం చూడాలని కోరుకోవద్దు. మనము సేవ ఏ విధంగా చేయాలంటే భగవంతుడే మనల్ని చూడాలి అని కోరుకోవాలి. పుండరీకుడికి అదే కదా అయింది. పుండరీకుడు భగవంతుని చూడాలనుకోలేదు. ఆల్ హి డిడ్ ఈస్ వైష్ణవ సేవ. ఆ సేవ చూసి నా భక్తులకు సేవ చేస్తున్న ఈ భక్తుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఆ పుండరీకుడికి ఈయన దర్శనమిచ్చారు. సో, ఆ విధంగా మనం ఉండాలి. సో, గంగా, యమున, సరస్వతి ప్రాక్టికల్‌గా మనకు భక్తి ఎలా చేయాలి, వైష్ణవ సేవ ఎలా చేయాలి చెప్పారు. తర్వాత కృష్ణుడు పుండరీకునికి దర్శనమివ్వడము, పుండరీకుడు కృష్ణుడిని వెయిట్ చేయమని చెప్పి ఒక ఇటుక ఇవ్వడము, అప్పటినుంచి భగవంతునికి విఠల అనే పేరు రావడము జరిగింది. సో, భగవంతుడికి వివిధ పేర్లక్కడ విఠల, పాండురంగ. పాండురంగ అనే దాన్ని కూడా మనం తెలుసుకున్నాము. భగవంతుని యొక్క ముఖము డస్ట్ కౌ వదిలిన డస్ట్ పైన పడడం ద్వారా తెలుపు రంగులో ఉండడం ద్వారా మనము పాండురంగాన్ని తెలుసుకున్నాము. సో, తర్వాత భగవంతుని యొక్క పాద వైభవం గురించి మనం తెలుసుకున్నాము. అండ్ ఫైనల్‌గా భగవంతుడు ఆ పోస్చర్‌లో ఎందుకున్నాడు అని కూడా మనం తెలుసుకున్నాము. ఫైనల్‌గా పుండరీకుడు చంద్రభాగా నదీ తీరమున విఠలుణ్ణి అక్కడే ఉండమని అందరికి దర్శనమియ్యమని వేడుకున్నాడు. రేపు మనము చంద్రభాగా నది ఎలా క్రియేట్ అయింది? అసలక్కడ అది ఎందుకుంది? దాని యొక్క వైభవం ఏంటి అనేది మనం రేపు క్లాస్‌లో తెలుసుకుందాం. విఠల్ రుక్మిణికి జై, పాండురంగ క్షేత్రికి జై, శిల ప్రభుపాద్‌కి జై. హరే కృష్ణ.